గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. అన్ని పేపర్లో కూడా మెయిన్ బ్యానర్ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర విద్యార్థులు, తర్వాత విద్యార్థి సంఘాలు చేసినటువంటి ధర్నా, అక్కడ పోలీసులు చేసినటువంటి ఓవర్ యాక్షన్, పిల్లల్ని, విద్యార్థుల్ని, తర్వాత తల్లిదండ్రుల్ని పోలీసులు నిన్న ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసినటువంటి వైనం, దాన్ని అన్ని పేపర్లు కూడా హైలైట్ చేసినాయి. వెలుగు ఏం రాసింది చూద్దాం. వెలుగు అదే నిర్లక్ష్యం అనే బ్యానర్తో నిన్న ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర విద్యార్థులు, తల్లిదండ్రులతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించిన తీరుపైన రాసింది. అదే దురుసుతనం. ఇంటర్ రిజల్ట్స్ గందరగోళంపై మారని బోర్డు తీరు, కార్యాలయం వద్దకు భారీగా స్టూడెంట్స్, పేరెంట్స్, ఎండలోనే పొద్దంత నిరీక్షణ, ఆందోళనలు, వారి అనుమానాలను పట్టించుకొని అధికారులు, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకోవాలని సూచనలు, స్టూడెంట్స్, పేరెంట్స్ను ఈడ్ చేసిన పోలీసులు, మద్దతిచ్చేందుకు వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ అదుపులోకి, ధర్నా చేసిన విద్యార్థి సంఘాలు, నేతల అరెస్ట్, ఓపెన్ కానీ బోర్డు వెబ్సైట్. అంతా సరి చేసినాం, ఏం తప్పులు లేవని చెప్తే నిన్న వెబ్సైటే ఓపెన్ కాలే. సో దానికి సంబంధించి రాసింది. ఫోటోలు కూడా విద్యార్థుల్ని అరెస్ట్ చేసినటువంటి ఫోటోలు ఉన్నాయి. ఆ తర్వాత నిన్న రాత్రి సడన్గా నిన్న సాయంత్రం వాన దంచుకొట్టిన హైదరాబాద్లో. తర్వాత గాలి, వాన, దుమారానికి చాలా చోట్ల చెట్లు కూలినాయి. ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి ఫ్లడ్ లైట్స్ టవర్ కూలింది. దానికి సంబంధించిన వార్తను కూడా తీసుకుంది. హైదరాబాద్ అతలాకుతలం, ఈదురు గాలులు, జడివాన, టవర్ విరిగిపడి ఒకరు, ఇంటి పైకప్పు కూలి బాలుడు మృతి. తర్వాత వేరే జిల్లాలోనేమో రోడ్డెక్కిన రైతన్న తడిసిన ధాన్యం కొనాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు, ధర్నాలంటూ ఇంకో వార్తను కూడా తీసుకుంది. ఈ రెండు ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకొకటి అతి ముఖ్యమైనది, భూపాలపల్లి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, సీనియర్ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి నిన్న కేటీఆర్ని కలిసి నేను టీఆర్ఎస్ చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని చెప్పి ఆయన ఒప్పుకున్నారు, టీఆర్ఎస్ చేరుతున్నారు. ఆ వార్త కూడా ఉంది. ఈనాడు చూద్దాం. ఈనాడు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అవకతవకలపైన, మూల్యాంకనంలో అవకతవకలపై ఆగ్రహం, దద్దరిల్లిన ఇంటర్ బోర్డు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన, రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాల ముట్టడి అంటూ వార్తను తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఫోటోలను కూడా పబ్లిష్ చేసింది. తర్వాత శ్రీలంకలో ఎమర్జెన్సీ, పేలుళ్లలో 7 ఆత్మాహుతి బాంబర్లు అంటూ మొన్న జరిగినటువంటి వరుస బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి పరిస్థితిని వివరిస్తూ ఇంకా కంటిన్యూ అవుతుంది. తర్వాత మృతుల సంఖ్య పెరిగింది. నిన్న మనం పేపర్ చదివే వరకే 215 ఉండే, ఈరోజు 290కి చేరింది. తర్వాత ఎల్బీ స్టేడియంలో విరిగిపడినటువంటి ఫ్లడ్ టవర్కి సంబంధించిన ఫోటోను పబ్లిష్ చేస్తూ ఉసురు తీసిన వర్షాల్లో ఉన్న బ్యానర్తో వార్తను తీసుకుంది. తర్వాత గులాబీ గూటికి గండ్ర, తెరాసలో చేరనున్న భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ వార్తను పబ్లిష్ చేసింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి నిన్న ఇంటర్ బోర్డు దగ్గర పోలీసులు విద్యార్థుల్ని, విద్యార్థి నాయకుల్ని వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి దాన్ని హైలైట్ చేస్తూ, అమ్మాయిలను ఈడ్చి పారేశారు, మహిళలపై మగ పోలీసుల దురుసు ప్రవర్తన, అధికారులతో మాట్లాడతామంటే అరెస్టులు, ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన, ఉద్రిక్తత, పోలీసుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం, బోర్డు ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన, ఆత్మహత్యలకు సీఎందే బాధ్యత అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ 2 అమ్మాయిల్ని పోలీసులు గుంజుకోబోతున్నటువంటి ఫోటోను పబ్లిష్ చేశారు. తర్వాత ఏబీవీపీ నాయకుడు అయ్యప్పకి బేడీలేసి ఈడ్చుకెళ్తున్నారు. ఆ ఫోటోను కూడా ఫోటోను పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి. ఎవరిది పాపం అనే బ్యానర్తో, విద్యార్థుల కన్నీటికి కారకులెవరు, అనుభవం లేని సంస్థకు అప్పనంగా టెండరు అన్నటువంటి బ్యానర్తో వార్తను పబ్లిష్ చేసింది. కింద టీఆర్ఎస్లోకి గండ్ర, కాంగ్రెస్కు చేయించిన ఎమ్మెల్యే అంటూ ఆ వార్తను కూడా తీసుకుంది. ఇటు వర్షానికి సంబంధించి వాన బీభత్సం, హైదరాబాద్లో 78 కిలోమీటర్ల వేగంతో గాలి అంటూ హైదరాబాద్లో నేడు గాలి దుమారానికి సంబంధించిన వార్తను తీసుకుంది. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ వర్షానికి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేసింది. హైదరాబాద్ ఆగమాగం అన్న బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది. కుప్పకూలిన ఎల్బీ స్టేడియం ఫ్లడ్ లైట్ టవర్ అంటూ. తర్వాత ఈ రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతికి సంబంధించి, భూపోరులో సమరయోధుడి కుటుంబం, గుంటుక భద్రయ్య భూమిని గుట్టుకుమన్నారు అంటూ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతి ఈ స్థాయిలో ఉందంటూ తీసుకుంది. తర్వాత కాంగ్రెస్కు గండ్ర గుడ్ బై, కేటీఆర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి సంబంధించిన ఫోటోను పబ్లిష్ చేసింది. తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి నిన్న రెస్పాండ్ అయ్యారు. అపోహలు వద్దు, ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు అధైర్యపడొద్దు, సందేహాల నివృత్తికి 3 సభ్యుల కమిటీ వేశామని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు చెప్తుంది. సో దానికి సంబంధించిన వార్తను కూడా నమస్తే తెలంగాణ తీసుకుంది.
ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. వాటిని విశ్లేషిద్దాం. మనతో టీఆర్ఎస్ నుంచి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. అన్ని పత్రికల్లో కూడా నిన్న ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఆందోళన చేసినాయి. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు ఇచ్చిన రిజల్ట్స్లో తప్పులు సరి చేసుకోండి అని చెప్పి కొందరు, నా రిజల్ట్ ఏమైందని ఇంకొందరు వచ్చారు. సో అక్కడ భారీగా పోలీసులు వచ్చారు, చాలామంది విద్యార్థుల్ని, విద్యార్థి నాయకుల్ని ఈడ్చుకెళ్లారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లల్ని కూడా, అమ్మాయిల్ని కూడా 4-5 మగ పోలీసులు కలిసి తీసుకుపోయి వ్యాన్లో ఎక్కించారు డిసెంబర్లో. అప్పుడు వాళ్ళు చేసినటువంటి అరుపులు, కేకలు కూడా వాట్సాప్లో బయటకు వచ్చినాయి. దాని గురించి మాట్లాడదాం. అదంకి దగ్గర గారు, ఈ సమస్యకి పరిష్కారం ఏమంటారు? మరి ఎవరిది పాపం అని అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. పాపమే లేదని చెప్పి నిన్న మళ్ళొకసారి అశోక్ కుమార్ గారు చెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆయన చూస్తే పాపం అనిపిస్తుంది. అంటే ఎవరు చేసిన తప్పుకు ఎవరు శిక్ష అనుభవించాల్సి వస్తుందనేది ఒకటైతే, అసలు ఎప్పుడైనా ఇంటర్మీడియట్ రిజల్ట్ కానీ 10th రిజల్ట్ కానీ వస్తే మామూలుగా అడపా అక్కడక్కడ ఏదో ఒక ఆత్మహత్యనో లేకపోతే బలవన్మరణం లెక్కనో ఇట్లా జరుగుతుండే. ఇప్పుడు దాదాపు 16 మంది చనిపోయిండ్రు. 16 మంది చనిపోతే ప్రభుత్వంలో చరణం లేదు సంగప్ప గారు. అసలు కనీసం స్పందన, కేవలం ఏం కాదు, దీంట్లో ఉన్న తప్పు ఏం కాదు, మేము చూసుకుంటామని చెప్పి ఏదో ట్వీట్లు లేకపోతే ఏదో ఫేస్బుక్లలో పెట్టే ఒక మెసేజ్లు తప్పితే, మంత్రి ఎటు పోయిండు, ముఖ్యమంత్రి విద్యాశాఖ ప్రక్షాళన జరగొద్దా? విద్యాశాఖలో ఇట్లా జరిగి 16 మంది చచ్చిపోతే ఎంత ఇది ప్రభుత్వ హత్యల లెక్క మనం చూడాల్సిన అవసరం లేదా? అసలు పిల్లలు, నేను అసలు ముందైతే ఈ ఆత్మహత్యకు సంబంధించి అసలు మనం చెప్పడానికి కూడా ఉద్యమ కాలంలో ఏదో మనం చెప్తుంటాం చూడు, మీరు ఆత్మహత్యలు చేసుకుంటే ఇది మంచిది కాదు, తెలంగాణ వస్తుంది అని చెప్పినట్టుగా, అసలు జీవించడమే విజయం రా బాబు, మీరు చచ్చిపోతే ఏం సాధిస్తారని చెప్పే పరిస్థితి వచ్చింది. చచ్చిపోయి సాధించేది ఏముందని అంటే వాళ్ళు తెలిసి తెలియక ఉన్న ఏజ్. అసలు కనీసం మనం కన్సోల్ చేసే వ్యవస్థ లేదు. తప్పు మాది కాదని ఎవడు రుద్దుకొని అవతల పడుతున్నాడు. నేను నిన్న జనార్దన్ రెడ్డిది కూడా చూసినా, ఇటు అశోక్ది కూడా చూసినా, వాళ్ళిద్దరే ఇప్పుడు ప్రభుత్వం అని అంటే ప్రతినిధులు ఇప్పుడు వాళ్ళిద్దరిగానే తయారైనరు. మనమేమో విజయం వస్తే మనమని చెప్పుకునే పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ముఖ్యమంత్రికో మంత్రికో మొన్న ఒక ట్వీట్ చేసింది చూసిన, ఇది రామోజీరావు గారి మనోరాలు పెళ్లికి పోయి చిరంజీవి గారితో కూర్చుంటే అక్కడనేమో చావులు చూపించి ఇటేమో ఈయన ఫోటో పెడుతున్నాం. అసలు కనీసం ఒక రివ్యూ చేసి ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరగడం మంచి పద్ధతి కాదని చెప్పే ఒక ప్రయత్నమే లేకపోయా మీ దగ్గర. ఈ గ్లోబరీనా మీద వేసి పడేస్తుంది. ఇప్పుడు గ్లోబరీనా అంటే వాడు సాఫ్ట్వేర్ ఇచ్చినాక చెక్ చేసుకోవాల్సింది ఎవడు? సాఫ్ట్వేర్ వాడు ఇస్తాడు, ఏది వాని ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు. నేను ఒక అభ్యర్థిని, అదే వాళ్ళ పిల్ల తండ్రిని చూస్తే వాళ్ళు అరబిక్ రాసిండ్రు, ఉర్దూ అని పెట్టిండ్రు. ఉర్దూ పెడితే ఉర్దూ పేపర్ వాడు రాయలేదు, 0 వచ్చింది మార్కులు. ఒక 0 అంటే అరబిక్ పేపర్ కనుక వస్తే దాంట్లో వస్తుంది. మీరు మళ్ళీ ఇలా లాస్ట్ డేట్ ఇస్తే దాంట్లో చేసుకోమంటే చేసుకుంటే నీకు అరబిక్ రాసినానికి ఉర్దూ రిజల్ట్ ఎట్లా వస్తుంది? కాబట్టి ఇట్లా ప్రతి ఒక్క తప్పు, దాదాపు చనిపోయిన 16 మందిలో ఎవరైనా ఇప్పుడు మళ్ళీ 0 అంటే 99 వచ్చిన వాళ్ళకి పాస్ చేస్తే లాభం ఏంది? అంటే ఇంత దుర్మార్గమైన ఒక ప్రక్రియ ఇక్కడ జరుగుతుంటే కనీసం కిమ్మనకుండా ఎమ్మెల్యేలు చేసుకోవాలి, గండ్ర వెంకటరామరెడ్డి వస్తా అన్నాడు, ఇంకొక ఆయన వస్తా అన్నాడు అని చెప్పేసి చర్చను డైవర్ట్ చేసి ఒక ఎత్తుగడ జరుగుతుంది. కానీ నిజంగా ఆ పాపను ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తే ఇంటర్మీడియట్ విద్యార్థిని, అసలు వాళ్ళు ఏ ఏజీ, వాళ్ళకు ఎలాంటి అన్యాయం జరిగింది, ఇట్లాంటి పరిస్థితి వస్తే 9,50,000 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు పాస్ అయిన వాళ్ళకు కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అసలు మనం చేసే పని కనుక కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఏం జరగలేదని ఒక భరోసా ఇచ్చి నిజంగా మీరు పాస్ అయిందని చెప్పే అవకాశం ఉంటుంటేనేమో చాలామందికి ఒక అన్రెస్ట్ ఉండకపోవు. కానీ ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇది ఏమైంది, ఏదో జరిగింది, ఇంటర్మీడియట్లో మొత్తం జరిగింది అనేది వస్తుంది. అంటే జరిగిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం, అడిగిన వాళ్ళని తీసుకుపోయి అరెస్టులు చేసేది ఎట్లా, ఎంత ఏదో కీచకంగా ఆడపిల్లని తెలిసి కూడా మగ పోలీసులు తీసుకుపోయి, ఇంతకంటే పరాకాష్ట ఇంకేముంటుంది? మనం ఈ మాట్లాడుతున్నది ఏంటిది, జరుగుతున్నది ఏంటి క్షేత్రంలో. కాబట్టి మీకు అన్ని రకాల ప్రక్షాళన జరగాలంటారు, చాలా మంచిగా ఉండాలంటారు. ఇంటర్మీడియట్లో మాత్రం చిన్నపిల్లలు, మన సీఎం రమేష్ అంటే జీవితంలో వాళ్ళకి లేనిది ఏం లేదు, అయినా సరే ఒక అన్రెస్ట్ ఏందో జరిగిందని ఒక ఫీలింగ్ వచ్చి అలాంటి విద్యార్థులు చనిపోతారు చాలామంది. ఇప్పుడు వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఆ తల్లిదండ్రులకి ఎట్లా భరోసా ఇవ్వగలుగుతాం? మళ్ళీ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు ఆ 16 మందిలో వాళ్ళని తీసుకురాగలుగుతామా మనం?
కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంది త్యాగాల తెలంగాణ అంటే ఇప్పుడు బలి తెలంగాణ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు అసలు జరుగుతున్నది ఎందుకు? ముఖ్యమంత్రి దీని మీద సీరియస్గా లేడా? అంబేద్కర్ విగ్రహం ఆడ ఏంది పంజాగుట్ల తీసుకుపోయి చెత్తకుండలు వేసినంటే మాట్లాడరు. అంటే ఇప్పుడు తప్పులు జరిగాయి మాట్లాడరు. వాటిని రిస్టోర్ చేయడానికి అది ఇది ప్రత్యేక యుద్ధం ప్రకటించారు, అవినీతి మీద ప్రత్యేక యుద్ధం ప్రకటించారు. ఇదేంటిది? ఇది దీన్ని అవినీతి అనాలనా లేకపోతే దీన్ని ఏమనాలి? అసలు ఈ చావులకు సంబంధించి కారణం ఎవరు? నేను అంటున్నా నిజంగా కూడా సెక్రటరీనా, ప్రిన్సిపల్ సెక్రటరీనా, మంత్రా, ముఖ్యమంత్రి, ఇదో ఒకటి తేల్చమనండి. లేకపోతే అసలు కనీసం ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడాడు దీని మీద అంటే దాని పరిస్థితి భిన్నంగా ఉంది. మనం ఆ జోలికి పోతే ఇప్పుడు విద్యార్థులంతా మన మీద పడతారని ఆ అరెస్టులు కనుక నిజంగా చూస్తే ఆ పిల్లది నిన్న మొత్తం నేషనల్ మీడియా కూడా అమ్మాయి చేతిలో అది నాకు మార్కులు చూపించండి అని అంటే ఎంతమంది కానీ చూపిస్తామని అంటారు వాళ్ళు. ఎంతమంది కానీ చూపించడం ఏంటండి? వాళ్ళు నష్టపోయి ఉన్నోళ్ళు, కష్టపడి ఉన్న వాళ్ళకి స్వాంతం ఉండాలి. కానీ మార్కులు అడగడానికి పోయిన వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను. మార్కులు అడగడానికి పోయిన వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఆ చిన్న అబ్జెక్షన్ అది పదే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థిని ప్రస్తావించడం వల్ల మిగతా వాళ్ళకి డిమోరల్ అవుతారేమో ఒక్క ఆందోళన. అదే మరి సారీ నేనేమంటున్నా, కనీసం మాట్లాడకపోతే చచ్చేటోళ్ళు కూడా ఆగరు కదా. రైట్. తాడూరు శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఏం చెప్తుంది దీనికి? సార్ ఒకటి, ఇక్కడ ఇంటర్ బోర్డ్ అనేది మీకు తెలుసు, మనం దేశంలోనే ప్రశంసలు అందుకుంటున్నటువంటి బోర్డు. దాన్ని కూడా మనం విస్మరించడానికి వీల్లేదు. ఈరోజు జరిగినటువంటి తప్పిదాలు ఎర్రింగ్ అఫీషియల్స్ అక్కడక్కడ పేపర్లు మూల్యాంకనంలో జరిగినటువంటి తప్పులు. ఇదో మొత్తం మనం ఏదో అవినీతి అంటే అవినీతిలో ఏదైనా మార్కులు జీరో వేసి ఆ విద్యార్థుల దగ్గర ఏమైనా డబ్బులు వస్తాయా? వేస్తే మార్కులు ఎక్కువ వచ్చిన దగ్గర డబ్బులు వస్తాయి. కానీ సో మూల్యాంకనంలో కొంత టెక్నికాలిటీస్లో ప్రింటింగ్ ఎర్రర్స్ జరిగినాయి. ఎర్రర్స్ జరిగినంత మాత్రాన స్థైర్యంగా ఉండండి, వాటన్నిటిని రెక్టిఫై చేస్తామని మనం చెప్తా ఉన్నాం. వాటన్నిటిని కూడా తప్పకుండా మళ్ళీ సరిదిద్దే ప్రయత్నం చేద్దాం ఎక్కడైనా జరుగుతాయని చెప్పినాం. ఎర్రింగ్ అఫీషియల్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడు తీసుకోలేదు, ఈసారి విత్ పెనాల్టీ ఆ అఫీషియల్స్ మీద. సస్పెన్షనే కాదు, సస్పెన్షన్ కాకుండా ఇంకా ఇంటర్ బోర్డులో ఈ పెనాల్టీ వేసి వారి మీద మళ్ళా ముందు జరగకుండా చూసేటటువంటి చర్యలు మనం తీసుకుంటా ఉన్నాం. ఇక తప్పులు జరిగినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. మనం రీవాల్యుయేషను రీకౌంటింగే కాదు, మీకు ఎలాంటి వెసులుబాటు అయినా అక్కడ ఇంటర్ బోర్డు కల్పించడానికి అక్కడ అశోక్ గారు ఉండి 24 hours అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చేయాల్సినటువంటి పని కూడా అదే. మనం రెండోది మీరు అంటున్నట్టుగా అది తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్నటి నుండి ఆ మెజర్స్ తీసుకున్నాం. ఒక కమిటీ వేసాం, కమిటీకి కూడా నివేదించవచ్చు మన విద్యార్థులు ఎవరైనా ఉంటే. కమిటీలో కూడా మనం బిట్స్కి ఐఐటికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లను వేసాం, రెండోగా సీనియర్ ప్రొఫెసర్లను మనం అక్కడ కమిటీగా నియమించుకోవడం జరిగింది. అయితే మొత్తం బోర్డు మీద అసత్య ఆరోపణలు చేసే కంటే ఈ ఎక్కడైతే మూల్యాంకనం జరిగిందో వాటిల్లో జరిగినటువంటి తప్పులు కానీ, లేదా మీరు అంటున్నటువంటి ప్రింటింగ్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎందుకు జరిగినాయి, ఎంత ఎత్తున జరిగినాయి, అక్కడక్కడ జరిగినాయా లేకపోతే మొత్తం కొలాప్స్ అయిందా సిస్టమ్ అనేది మనం ఇప్పుడు కమిటీ నివేదిక ఇస్తుంది. సో ఈ రోజు ఒకటే మనం చేయాల్సింది, ఇప్పుడు ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే విద్యార్థులకు ఆత్మస్థైర్యం కల్పించడం, విద్యార్థులకు ఎవరైనా అపోహలు ఉంటే వాటిని తొలగించడం, నిజంగా అన్యాయం జరిగినటువంటి విద్యార్థులకు సరిదిద్దడం. ఈ 3 కోణాల్లో ప్రభుత్వం తప్పకుండా చాలా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంది. తప్పకుండా అటువంటి చర్యలు చేపడతాం. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర జరిగినటువంటి ఆందోళన గురించి, తర్వాత ఈ మార్కుల అవకతవకలపై మాట్లాడుతున్నాం. మనం రేవంత్ రెడ్డి గారు, మీరెట్లా చూస్తారు? ముందుగా విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయినామని చెప్పి బాధపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తల్లిదండ్రులైనా ఎవరైనా ధైర్యంతో ఉండాలి. ఈ తప్పుల తడక ఈ ఇంటర్ బోర్డు కానీ ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం కానీ దీన్ని శిక్షించడానికి అనేక కోర్టులు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. రాబోయే రోజుల్లో మిగతా పార్టీలు మీకు అండగా ఉంటాయి. వీళ్ళు ముఖ్యంగా ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ అది దానికి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని కంపెనీకి ఇచ్చిండ్రు. దాని వెనుక ఒక పెద్ద నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడని చెప్పి బయట ప్రచారం నడుస్తున్నది. ఏమిటండి, రైతులకు బేడీలు వేస్తే వేసిండ్రు, ఇవాళ విద్యార్థులకు బేడీలు వేసిండ్రు అంటే ఈ ప్రభుత్వానికి ప్రజలు తప్పక బేడీలు వేస్తారు రాబోయే రోజుల్లో. ఈ ప్రభుత్వం అహంకారంతో విర్రవీగుతున్నది. అరే ఇవాళ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు పైన ఇంటర్ బోర్డు ఆటలు ఆడుకుంటూ ఉంటే అందులో అధికారుల తప్పిదమని, లేకపోతే అధికారుల మధ్యన విభేదాలు ఉన్నాయని చెప్పి, లేకపోతే రోజుకో రకమైన లీకు ఇస్తూ నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ఎలాంటి యొక్క రుసుము లేకుండా ఎలాంటి అప్లికేషన్ లేకుండా అన్ని పేపర్లను మీరు మూల్యాంకనం చేయండి, మళ్ళీ రివాల్యుయేషన్ చేయండి.
రీకౌంటింగ్ చేయండి. అరే ఎంతమందికి ఏంటిది, ఇంత అన్యాయం ఎప్పుడైనా జరిగిందా? అది తల్లిదండ్రులు పోతే కనీసం మినిమం మాట్లాడి వాళ్ళను సంజాయించి పంపించే యొక్క సిస్టమ్ లేదు. పైగా ఆ పోలీసులు ఏంది, వేల మంది పోలీసులు పెట్టి ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఎమర్జెన్సీ ఉన్నదా? ఇక్కడ ఆ విద్యార్థులకు బేడీలు వేసుడు ఏంటండి? దేనికి వేసిండు? ఏం వాళ్ళు ఏమైనా దొంగలా లంగలా లేకపోతే వాళ్ళు ఏమైనా క్రిమినల్సా లేకపోతే హత్యలు చేసి వచ్చిందా? విద్యార్థి నాయకుడు అంటే మీ సంఘం నాయకుడు ఇప్పుడు అవును ఏబీవీపీ నాయకుడికి వేస్తే మాత్రం వేయొచ్చా? అంటే ఇంకొక టీఆర్ఎస్ నాయకునికి వేయొద్దు కానీ ఏబీవీపీ నాయకునికి వేయొచ్చా? ఏంటిది నేను అనేది? అసలు విద్యార్థులకు ఎవరికి వేయొద్దు అంటున్నా. ఏ విద్యార్థి సంఘం అయినా కూడా, ఏ విద్యార్థులైనా కూడా విద్యార్థుల సమస్యలను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు అరెస్ట్ చేసిన అర్థం ఉంది, బేడీ లేవలసినంత అవసరమే ఉంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి తెలుస్తున్నది. ఈ ప్రభుత్వం నిజంగా ఆ పదము వాళ్ళు మిగతా వాళ్ళ మీద ఆడిలు కానీ ఇవాళ వాళ్ళు ఫాసిజాన్ని ఉపయోగిస్తున్నారు ఇవాళ. లేకపోతే ఏంటి ఇదేమన్నా అవసరమా అంటున్నాను నేను అనేది. ఇటువంటి యొక్క వ్యవహారమేనా? మీరు ఒకవైపు అధికారులదే తప్పు, మాకు సంబంధం లేదు, విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడండి? ఎందుకండి ఆయన పీక్ పారేయండి. కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడాడు దీని మీద. లక్షలాది మంది, ఎంతమంది 10 లక్షల మంది రాశిన్లు దాదాపుగా. ఇవాళ అంతమంది ఎంత మనోవేదన గురవుతున్నారు. 10 లక్షలు ఇంటూ వాళ్ళ కుటుంబం అంటే ఓ 50 లక్షల మంది వాళ్ళ ఆవేదన చెందుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న యొక్క విషయం పైన ప్రభుత్వం యొక్క అధినేత ఇంతవరకు స్పందించకపోవడం ఏమిటి? ఇవాళ ఆ యొక్క కంపెనీ పైన పూర్తి ఆ ముగ్గురు యొక్క విచారణ అది వట్టి తూతూ మంత్రం. నిజంగా అయితే ఒక సిట్టింగ్ ఒక జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ విచారణ జరిపించండి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క వ్యవహారం తెలుస్తుంది, మిగతా వాళ్ళు ఎవరు తప్పులు చేసింది తెలుస్తుంది. విద్యార్థులకు భరోసా ఇవ్వాలి. ఇవాళ ఎవరెవరైతే ఫెయిల్ అయినలో విద్యార్థులు అవన్నీ కూడా రివాల్యుయేషన్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళు లేదంటే ఇవాళ ఇది చాలా పెద్ద ఎత్తున ఆందోళనగా మారుతుంది. ఈ ప్రభుత్వానికి కూడా సంకటమైన యొక్క స్థితి వస్తుంది. ఈ బేడీలు రైతుల కేసుడు అలవాటు, ఈ ప్రభుత్వం విద్యార్థులకు బేడీలు వేసుడు, ఇదంతా ఏమిటని నేను అడుగుతున్నా. అన్యాయమైన విషయం. ఇప్పుడు ఏటా తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఏది అశోక్ కుమార్ గారిది ఏటా తప్పులు జరుగుతూనే ఉంటాయి. అంటే ఏటా ఇంతమంది అయితే చచ్చిపోలే. ఇప్పుడు ఏటా పోయిన సంవత్సరం కూడా ఉందిగా 16 మంది ఏం చనిపోలే. చనిపోయింది మాట్లాడితే మనమేమో ఒక బాధ ఉన్నది అని అందరూ చెప్తున్న పరిస్థితి. కానీ అసలు నేను అంటున్నా దీనికి కనీస బాధ్యత ఎవరో వహించాల్సిన అవసరం ఉంది కదా. సారు కారు 16 అని చెప్పి 16 వచ్చేదానిక ఉండి 16 మంది సత్య మాత్రం ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు? సర్పంచ్ ఎన్నిక, అది మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఇది మనకేనా మన ఆపాదించబడుద్దనా? నిజంగా ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి నిజంగా వాస్తవానికి నేను అనుకుంటున్నా ఒక మంచి విద్యా వ్యవస్థను తీసుకురావాలనుకుంటే ఎప్పటి నుంచో ఈ ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ విషయాల్లో మాట్లాడటానికి మాత్రం ఎవరికి ఇష్టం లేదు. విద్యా వ్యవస్థ మీద ఇప్పుడు ఈ పరిస్థితిలో మాట్లాడకపోవడాన్ని మనం ఏమనుకోవాలి? సచిన వాళ్ళ మీద మాట్లాడితే మనకు ఇప్పుడు ఈ రోజు అంది వచ్చిన ఏదో అవకాశం మనం దీని మీద ఇంకా జర ఎసెన్స్ పెంచి ప్రభుత్వాన్ని విమర్శించడానికి మనకు ఒక మసాలా దొరికిందనే విధంగా కాదు కదా మాట్లాడడం. ఇప్పుడు ఇదేమన్నా వ్యాపం లాంటి కేసులు అండి ప్రేమేందర్ గారు? మీరు మాట్లాడేటప్పుడు ఇది ఉండాలి. ఇదేమన్నా వ్యాపమా? ముఖ్యమంత్రులు మీ ముఖ్యమంత్రులు బీజేపీ మంత్రులు చెప్పండి. ఇదేమన్నా వ్యాపం లాంటి కేసు? మీరు చేసిన వ్యాపం లాంటి కేసులా చెప్పండి. విద్యార్థులు మీరు చక్కగా చెప్పినారు. ఈ రోజు జరిగింది ఏంటి? మార్కులు ఎవరైనా ముఖ్యమంత్రి గారికి తప్పులు వేయాలని ఉంటుందా? మంత్రి గారికి వేయాలని ఉంటుందా? ఎన్నికల కోడ్ ఉంది, అసలు మేము ఇన్వాల్వ్ కూడా కాలేదు. ఎన్నికల కోడ్లో అసలు ఏమన్నా మేము కోడ్ని ఎంత చక్కగా ఈ దేశంలో అనేక ముఖ్యమంత్రులు పాటించారు. ఒక్క నిమిషం ఆగండి మీరు. ఒకవైపు ఏమో కోడ్ ఉండగా మీరు ఎట్లా చేస్తారు అంటే మంత్రి వచ్చి ఒకవేళ పట్టించుకొని చేస్తేనేమో ఒకరు మాట్లాడతారు. ఈ రోజు అధికారులు ఏదో ఎర్రింగ్ అఫీషియల్స్ ఒకరిద్దరు ఏదో కొన్ని పొరపాట్లు, అవి కూడా కావాలని దీనిలో లంచాలు చేసి లక్షల రూపాయలు వస్తాయండి. విద్యార్థి జీవితం చచ్చిపోతే వాళ్ళకి ఏమైనా పైసలు వస్తాయా? ఎలా సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరిది? ఒకటి ప్రేమేందర్ గారు, మీరు ఓన్లీ పొద్దున్నే వచ్చి ఇవాళ కాషాయం బట్టలు వేసుకొని జబ్బకు సంచేసుకొని తిరుగుతున్నారా? ఇవాళ రామ్దేవ్ బాబా కూడా బిజినెస్ చేస్తున్నాడు. బిజినెస్ ఇల్లీగలా లీగలా అనేది ముఖ్యం మనకి ఇక్కడ. అక్కడ L1 L2 ఇంతకు ముందు 15 ఏళ్ల నుంచి ఉన్నటువంటి మాంటెక్ సంస్థ చేస్తా ఉంది. విద్యార్థి జీవితాల గురించి వస్తున్నాయి. ఇలా బీసీ గురుకులాల ఇంటర్మీడియట్ స్టూడెంట్ కు స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రేమేందర్ గారు ఇప్పుడు అమ్మా నాన్న లేరు. ఇవాళ వెలుగు పత్రిక వెలుగులోకి తెచ్చింది. బీసీ విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంకు.
ఈ అబ్బాయికి మరి లంచం తీసుకొని వేసిరా మార్కులు చెప్పండి, మీరే చెప్పండి. దీంట్లో ఎన్ని లక్షల కుంభకోణం ఉందో చెప్పండి. మాట్లాడడం మనం ప్రతిపక్షాలు రాజకీయ నాయకులు వచ్చింది డిబేట్ నేను ఏమంటున్నా ఇప్పుడు మనం ఏమంటున్నాం ఇవాళ జరిగిన దాని మీద ఒక మార్గదర్శకాలు ఇంకేమైనా మార్చాలా చెప్పండి మీరు. విద్యార్థిని బీసీ విద్యార్థిని వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన చెప్పండి. బీసీ గురుకుల ఆహ్వానిస్తున్నా ఎంత లంచం చెప్పండి మీరు. ఒక మారుమూల ప్రాంత విద్యార్థి ప్రభుత్వ యొక్క స్కూల్లో చదువుకొని పాస్ అయిన విద్యార్థికి టాప్ ర్యాంకులో ఉంటే 99 మార్కులు సున్నా వేసిండ్లు. ఈనాడు పత్రికను తీసుకొస్తే ఎన్ని లక్షలు తీసుకున్నారు? రాజకీయ ఆర్గ్యుమెంట్ కాదు. ఎన్ని లక్షల మంది రాజకీయం ఎక్కడ? ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది రాజకీయం లేనే లేదు. లక్షలాది మంది రాస్తే నేను అశోక్ కాదంటలేము. చెప్పండి వచ్చిన వాళ్ళలో దాదాపు 3-4 మంది ముఖ్యమంత్రి దాకా మనం మాట్లాడడం నాకు అర్థం కాదు. మీరు అన్నారు అధికారులకు చర్యలు తీసుకోండి. 800 మార్కుల పైన వచ్చిన వాళ్ళు దాదాపు 3000 పైన ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది. అది 100% మీ యొక్క తప్పిదం కారణంగా. నేను అనేది 800 పైన వచ్చిన వాళ్ళు జనరల్గా ఫెయిల్ ఎంత అది మార్కు 2A మ్యాథమెటిక్స్ను 23 ఉంటే 20 మార్కులకే పాస్ ఇచ్చిండ్రు. ఆ 20 మార్కులు కూడా వాళ్ళకి రాలేదు, కానీ 800 మార్కులు వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో టాప్ పొజిషన్లో ఉన్నారంటే మీరు ఎంత తప్పుల తడక. ఇప్పుడు నా ఉద్దేశం, ఇప్పుడు బీసీ విద్యార్థి వచ్చిండు, బీసీ విద్యార్థి ఈసారి కొత్తగా రాలే, ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఏదో ఇప్పుడు మన బీసీ ఎంబీసీ చైర్మన్కి ఇప్పుడు కనపడ్డదేమో, కానీ ఎప్పుడు బీసీ విద్యార్థులు వస్తారు. కాకపోతే వాళ్ళది ఈ కులం ఏమి ఎక్స్పోజ్ చేయరు. కానీ నేను అంటున్నది ఏంటంటే, మీకు ఈ బీసీ విద్యార్థి గంట మార్కులు వచ్చి తెలుస్తుంది, కానీ మరి అదే బీసీలు ఎంతమంది చచ్చిండ్రు 16 మందిలు అనేది ఒక్కలన్నా చూస్తున్నారా? ఇలా క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదు? ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం హత్యల కిందనే నేను చూస్తాను. పెట్టండి, వాళ్ళ మీద పెట్టండి. అసలు ఒక రివ్యూ జరిగి ఉంటే విద్యాశాఖ మంత్రి మీద పెట్టాలని ఇట్లాంటివే కదా అసహనాన్ని పెంచి ఒక చిన్న మొగ్గలు వాళ్ళు వెదుగుతున్న మొగ్గల్లో ఇంత అసహనాన్ని పెంచి గట్ల అరెస్టులు చేస్తే ఇప్పుడు మీడియా ఇలా ఎవరు కూడా నాకు తెలిసి V6 కొన్ని మీడియాలు చేసి ఉంటాయి, కానీ మిగతా ఎవడేం పట్టించుకోలేదు దాని మీద. కానీ ఇంత పెద్ద తతంగం జరిగి 16 మంది చచ్చిపోతే కనీస వార్తలు కూడా రాని పరిస్థితి తెలంగాణలో ఉంది అంటే మనం ఏదో ఇక్కడ మొత్తుకుంటా ఉన్నాం. చాలా మందికి అంశాల మీద అసలు అవగాహన కూడా కాదు. పరిపాలనలో మనము పరిపాలించడం మాత్రమే తెలుసు అనుకుంటే ఇగో ఇలాంటి సమస్యల గురించి పట్టించుకునే నాదులే లేదు. వీళ్ళకి సంబంధించి ఎలాంటి చర్చలు లేవు నాకు తెలిసి. కేవలం ఇది మాట్లాడితే మన మీద ఏడబడుతుంది అని చెప్పి ఒక అపవాదం వస్తుందని ఒక భయం పడుతున్నది తప్పితే ఎస్ ప్రజలు ఆ పిల్లల తల్లిదండ్రులు మీకు కొరకు ఓట్లేయలే, మిమ్మల్ని గెలిపియలే. మీ 88 సీట్లు 90 సీట్లు వచ్చిన దాంట్లో వాళ్ళు లేరా? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలో? విపక్షాలు మాట్లాడుతుంటే కనీసం అరే మీరు రాజకీయం చేస్తే అనుకున్నారంటే మనం వచ్చి ఇవాళ ప్రజల గురించి మాట్లాడకపోతే మనల్ని తుప్పు వస్తారు జనం. పిల్లలు చనిపోతే కనీసం మాట్లాడతలేదు. చనిపోయే విషయం ఒకటైతే మార్కుల విషయం ఇంకొకటి. ఎంతమందికి 16 మంది తీయండి మీరు లిస్ట్ ఒకసారి, దాంట్లో ఎంతమందికి పాస్ అయి ఉంటారో. ఈ సాఫ్ట్వేర్ సేమ్ కదా, నీకు ఆ సాఫ్ట్వేర్ మిగతా అంశాల్లో కూడా వస్తాయి కదా. కాబట్టి ఇట్లాంటి తప్పులు గ్లోబల్ ఏరియా మీద అసలు చర్చే లేదు. మీరు అన్న దాంట్లో ఆ సాఫ్ట్వేర్లో ఉండే అవకతవకల మీద చర్చే లేదు. కాబట్టి వీళ్ళు ఏమైనా సరే వాళ్ళకు అధికారం ఎమ్మెల్యేల మిగతా అన్ని అంశాలు ఉంటాయి, కానీ ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. నేను విద్యార్థి లీడర్గా ఉండగా కూడా ఇంటర్లో లీలలు అనే ఎన్ని వార్తలు వచ్చినాయి సార్? మీ పరిపాలనలో రాలేదా? ఎర్రింగ్ అఫీషియల్స్ ఉంటారు, అక్కడక్కడ మూల్యాంకనాలలో జరగలేదు. మనం రీవాల్యుయేషన్ ఎందుకు పెట్టినాం? అనవసరంగా ఇప్పుడు ఏబీపీ కానీ మీకు కానీ ఇది అడలసెన్స్ ఏజ్ లో ఉన్నటువంటి ఇంటర్ బోర్డు పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు అడలసెన్స్ లో ఉన్న వాళ్ళని మీరు ఇంకా బెంబేలు ఎత్తిస్తారా? ఇప్పుడు రిడ్రెసల్ మెకానిజం ఎట్లా ఉండాలి, మేము ఏం చేయాలి, ఏమంటున్నంటే ఇవాళ ఎన్నికల కోడ్ ఉంది,
ఏం మాట్లాడమంటారు? కోడ్ ఉంటే మీ సిఎస్ ఎన్నికల కోడ్లో ఏం మాట్లాడమంటారు? CS మాట్లాడుతున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ శాఖలో అవినీతి మీద రివ్యూ, రెవెన్యూ శాఖలో అవినీతి పెట్టేసి వాళ్ళకు మెమోలు ఇవ్వాలి, వాళ్ళకి ఇది చేయాలి. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కొరకు చేసే తతంగం కాదా మనం నిజంగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది ఒకటి, ఈసారి ఎవరు మంత్రి ప్రకటిస్తుండే, ఈసారి మంత్రి చేసిండా అసలు? ఎందుకు చేస్తలేదు? దీంట్లో తప్పులు ఉన్నాయని తెలిసిందా ఆయనకు? నేను ఏమంటున్నా అంటే ఒకటి దయాకర్ గారు, నేను ఒకటే చెప్తాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు పెద్ద మనుషుల్లాగా మాకు సలహాలు ఇవ్వండి, మార్గదర్శకాలను వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. తీసుకుందాం సూసైడ్ కేసు పెట్టండి, ఎవరో దీనికి బాధ్యులు. రెండోది శ్రీనివాస్ గారి సలహా, ఎవరైతే చెప్పండి మీరు ఎవరిని బాధ్యులు చేస్తారో ఈ రోజు చేసి వాళ్ళ మీద కేసు పెడితే కనీసం ఒక స్వాంతన ఎవరైనా అవాయిడ్ చేస్తారా? మరి ఎంత తుచ్చుడైన ఎందుకు నేనేమంటున్నట్టు జనార్దన్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరెవరైతే ఫెయిల్ అయినలో అవన్నీ కూడా రీవాల్యుయేషన్ చేయండి. ప్రేరేపించడము అర్థమైందా? మీ మీద పెట్టాలి, ఏబీపీ మీద నాయకుల మీద చేసుకున్న తర్వాత రంగంలోకి వచ్చిండు. మీరు ఇట్లా మాట్లాడే ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు, మీకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి, ఎంతసేపు రాజకీయాలు ఆడుతున్నారు. మంది విద్యార్థుల భవిష్యత్ విషయంలో జరుగుతుంటే పట్టింపు లేదు. అరే దీనిలో ఒక్క మార్గదర్శకం అర్ధగంట చర్చ తీసుకొని నాకు ఒక్క మార్గదర్శకం నేను చెప్పిన కదా, సూసైడ్ అంటే మీరే పెట్టమంటున్నా. 4,000 మంది రైతులు చచ్చిపోతే సూచనలు ఇస్తే 4,000 రూపాయలు 4,000 రూపాయల పైసలు ఇచ్చి సబటైజ్ చేసుకున్నారు. ఇలా 16 మంది చచ్చిపోయినారంటే 16 మీరే చేయబట్టి ముద్దా ఎవరో ప్రభుత్వానికి అందరూ చెప్తున్నాం. అశోక్ కుమార్ గారు మార్గదర్శకం విద్యార్థుల తల్లిదండ్రులు నిజంగా కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రులు చూస్తున్నారు. అశోక్ కుమార్ గారు వచ్చిండ్రు, ఇది సాఫ్ట్వేర్లో తప్పు ఉంది కాబట్టి ఇది మేము చేసిన తప్పు కాదని పట్టేసిండు. జనార్దన్ రెడ్డి గారు వచ్చిండు, ఇది 1-2 సంబంధించిన అంశాలు కాబట్టి మేము చేయలేదని పెట్టిండ్రు. ఇక మరి ఏం చేయాలి? ఇక విద్యార్థులు ఏం చేయాలి? జరిగిన అవినీతికి సంబంధించి జరిగిన ఉన్నారు కదా, ఏం చేయాలని ఒక 10 కౌంటర్లు ఓపెన్ చేయండి, వచ్చిన మాట్లాడండి. విద్యార్థులకు విద్యార్థి సంఘ నాయకులకు విద్యార్థుల్ని కూడా నిన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఇసుకెళ్ళారు, లోపల డిసెంబర్ ఎత్తేసినారు ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని కూడా. ఇంకొకటి పొలిటికల్ న్యూస్, నిన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా కేటీఆర్ని కలిశారు. టీఆర్ఎస్లో చేరడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజక అభివృద్ధి కోసం చేరుతున్నట్టు ప్రకటించారు ఆయన. అదేంకి దయాకర్గా చెప్పాలా, ఇప్పటికే 19 మందిలో 10 మంది పోయినారనుకున్నాం. 3 లిస్ట్ వస్తే అందరు ఖండించినారు, ఎవరు పోవట్లేదు అని చెప్పి. ఆ 3లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇక చేరుతున్నాను అని సతీ సమేతంగా పోయి కలిసి చెప్పేసినాడు. ఒక రాజకీయ వాతావరణం ఎట్లొచ్చిందంటే తెలంగాణలో మనిషికో రేటు పెట్టి ఉన్న కేసులు తిరగబెట్టి వస్తారా చేస్తారా ఇదిగా వింటున్నా. నేను మొన్న జగ్గారెడ్డి గారితో కూడా మాట్లాడినా, వారిది పర్సనల్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఉంటుంది, బయటకు వచ్చినాక వీళ్ళ యొక్క ఆ ఫోన్ కాల్ డీటెయిల్స్ తీసేయమనండి. ఇప్పుడు ఎవరైతే పోతున్నారో, గతంలో పోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఇది
కేవలం చెప్పి నోరు అరిగిపోయింది కదా సంగప్ప గారు. ఈ ప్రజాప్రాతినిధ్య చట్టము, అదేదో చట్టము, ఇదేదో చట్టం అని చెప్పి మనం ఏమంటాము పొద్దుబోక మొత్తుకున్నట్టే ఉన్నది. కానీ అసలు ఈడ రాజ్యాంగాన్ని గౌరవించేటోడు ఎవడు లేడు, రాజ్యాంగ నిర్మాతకే రక్షణ లేదు, ఈ రాజ్యాంగం గురించి పట్టించుకుంటూ లేడు. ఏటు అని చూస్తే వీళ్ళకాయ చూస్తే వీళ్ళేమో అసలు పట్టించుకోవట్లేరు వీళ్ళని. ఎందుకో మరి నాకు అది అర్థం కావట్లేదు. కేంద్రం కూడా ఇంత బాజాప్తా మొన్ననే మండలి చైర్మన్ గారిని చివాట్లు పెట్టింది హైకోర్టు. అంతకుముందు మిస్టర్ ఆయన భూపాలపల్లి స్పీకర్ పేరు మన మధుసూనాచారిని మిమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టకూడదని అడిగింది. అంటే బలి చేస్తున్నది ఎవరిని, ఫలితం పొందుతున్నది ఎవరు? ఇప్పుడు స్వామి కావచ్చు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ 13 మంది 13+ అయితే పూర్తిగా కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పి విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని. ఇప్పటికైతే వీళ్ళైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఇప్పటికైతే. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రయోగం చేయబోతున్నారో భవిష్యత్తులో చూడాలి. మొన్న ముగ్గురు మీ పార్టీ నుంచి పోతున్నామని ప్రకటించే ముగ్గురు ఎమ్మెల్యే చెప్పారు కాంగ్రెస్ ఎల్పీ ఉండదు, సిఎల్పి ఉండదు, టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావడం అందులో భాగంగా అడుగులు అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేపు నేను కూడా గవర్నమెంట్లోకి వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ మొత్తం తీసేసుకుంటా, మొత్తం. అది మీరు వచ్చినప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఇక భవిష్యత్తులో అంటే ఇప్పుడు రేపు మేము అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ కాదు అసలు మీ నేను ఒకటి రెండోదేమో ఈ ప్రభుత్వం మీద 350 మొత్తం రద్దు చేసి పడేస్తాం. ప్రజాస్వామ్య వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక చర్యలు తీసుకుంటే ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి చెప్పండి. నాకు ఇంకేమైనా చేయడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఏం గండ్ర ఇంటి కాడ కూసిపోయి గుర్తు పెట్టుకొని కూర్చుంటారు, బయటికి వెళ్తే వేస్తా ఎట్లా ఏం చేస్తారు? నాయకుడు అంటే ఉండాలి కదా, ఏ పార్టీ మీద గెలిచినాం మనం, ఏ పార్టీకి పోతున్నాం అనేది సోయి ఉండాలి కదా. నిన్ను వ్యతిరేకించి వచ్చిన ఓటు ప్రజలు నీ కొరకు కష్టపడి కార్యకర్తలంతా నీ కొరకు చేస్తే నువ్వు పోయి నీ ప్రయోజనం కొరకు మీ ఆవిడకు జడ్పీ చైర్మన్ ఇంకొక ఆయనకు 35 ఎకరాలు పోయింది కాబట్టి దాన్ని కొనుక్కుంటాను కానీ లేకపోతే గాడేన్నో భూములు ఉన్నాయి ఇస్తా అని చెప్పి ఇలాంటి వాటికి పోయేటోడు నాయకుడు అవుతాడా? కాబట్టి అది ఆలోచించుకోవాలి. ఎవరి నుంచి మొదటి నుంచి పెట్టండి. నాట్ ఓన్లీ గండ్రానే కాదు, మా కాంతారావు అయినా చిరుమర్తి అయినా ఎక్స్ అయినా వై అయినా కొట్లాడలేని వాళ్ళందరినీ తీసుకొని పోయి నేను గతంలో ఒక విమర్శ చేసిన మీకు తెలిసేదో లేదో, వీళ్ళందరినీ విపక్షాలని గెలిపించింది కూడా కేసీఆర్ త్రూ ఈవీఎంస్ అని. వాళ్ళంతా కూడా ఇట్లా పోతున్నారని చెప్పి ఎవరిని మమ్మల్ని ఎవడైతే కొట్లాడుతాడో వాళ్ళని ఓడగొట్టిండ్రు. ఇట్లాంటి వాళ్ళంతా సేల్ తప్పిన వాళ్ళంతా తీసుకొని మళ్ళీ వాళ్ళతో ఏదో రాజకీయ ప్రయోజనం చేయాలని చూస్తే ఏమవుతుంది? ఇదేమో పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఇదేమో కొత్త లేకపోతే ఇదేమో కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పూర్తిగా సిఎల్పి ఇప్పుడు అసెంబ్లీలో ఒక ఎల్పీ అపోజిషన్ ఎల్పీ మొత్తం అధికార పార్టీ ఎల్పీలో కలిసిపోవడం అనేది అంత నిశ్చయం మీ పడిపోయిందంటే పార్టీ. ఇగో ప్రజాస్వామ్య వ్యవస్థల్ని విలువ ఇస్తే గౌరవం ఇస్తే నిలబడుతుంది. రైట్. ఇప్పుడు ఒక్క సీట్ 2 సీట్లతో మిగిలిన లేవా చరిత్రలో? నేను అనేది ఏంటంటే ఇది టెక్నికల్గా వాళ్ళు సమర్థించుకుంటారు టీఆర్ఎస్ వాళ్ళు. హర్యానాలో జరిగింది, ఇంకెక్కడ అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది, ఆయారాం గయారాం అనే పేరు దాంతోనే వచ్చింది. మన ఆయారాం గయారాం అనే పేరు హర్యానా కారణంగా వచ్చింది. భజన్లాల్ ఉన్నప్పుడు ఏంటంటే టోటల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకో ప్రభుత్వం చేసిండు, ఇంకో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిండు. ఇది మొదలుపెట్టింది కాంగ్రెస్ క్రీడ. కానీ ఇవాళ తెలంగాణలో మాత్రం ఇది తీరని యొక్క అన్యాయం ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. అవసరం ఏమిటి ఇక్కడ అవసరం ఏమిటి? నువ్వు ఇటువంటి క్రీడ ఆడితే ఏం జరుగుతుందంటే ఇది నీకు కూడా జరుగుతుంది. ఇది ఇప్పుడు ఎవ్వరు మాట్లాడడం లేదు. ఇప్పుడు ఒక్క కారులో ఎంతమంది పడతారండి? అది పంచర్ కాకుండా సమస్య లేదు. అది ఇప్పుడు దాంట్లో 5, 6, 7, 8, 9 మంది మ్యాక్సిమం 10 మంది పడతారు. ఇంకా పెద్దదైతే 15 మంది పడతారు. కానీ ఇంకెక్కువ పట్టే అవకాశమే లేదు. దాన్ని నువ్వు ఎట్లయితే కుక్కుతున్నావో అట్లనే మళ్ళీ బయటికి వస్తారు. ఆ ప్రెషర్ కుక్కర్ లాగా అది బ్లాస్ట్ అవుతుంది. అనేక మంది చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారండి? మధుసూనాచారి గండ్ర ఫైట్ చేస్తారు. ఇవాళ మధుసూనాచారి ఏం చేయాలండి? నువ్వు బీఫామ్ తీసుకుపోయి గంట చేతిలో పెట్టిన తర్వాత మధుసూనాచారి ఏం చేయాలి? ఆయన క్యాడర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ బీఫామ్స్ టీఆర్ఎస్ పార్టీ టికెట్లు నువ్వు ఇచ్చుకోని ఇంకా జైల్లో చేరలే ఆయన పార్టీలా ఇచ్చేసిరా. పత్రికల్లో వచ్చింది కేటీఆర్ ఇచ్చినని. ఇంకా 2 నియోజకవర్గాల్లో కూడా ఇవ్వబోతున్నట్టు. ఏది సంగారెడ్డి అండ్ భద్రాచలం.
ఈ రెండు కూడా ఆపి పెట్టినట్టు మీలాంటి చేరికలు అయితే కావు. భార్యని తీసుకొని మళ్ళీ వెంటనే వెనక్కి పోయింది. అలాంటి చేరికలు ఎందుకు అంటున్నానంటే నైతికమైనటువంటి వాళ్ళ పదవులు లేవు, ఆమెకు పదవి లేదండి, ఎమ్మెల్యే కాదు. ఈడ ప్రజలు తీసుకురావాలి. సంగప్ప గారు అసలు ఎవరు పార్టీ మారినా సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దయ్యే అటువంటి చట్టం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పార్టీ మారినాయండి. గుజరాత్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరిళ్ళు, కానీ వాళ్ళు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి చేరి వీళ్ళు కూడా రాజీనామా ఏదండి మొన్న ప్రకటించిన ఎమ్మెల్యే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి తెలుసు 13 మంది అయ్యే వరకు ఆగి 13 మంది అయిన తర్వాత సిఎల్పిలో చీలిక, ఆ తర్వాత ఆ వర్గం టిఆర్ఎస్ లో ఎల్పీలో విలీనం. ఇది టెక్నికల్ విషయం, ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇవాళ రాజీనామాలు చేద్దాం అనుకున్నారు, కానీ మొత్తం 13 మంది చేరుతా ఉంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒకటి ప్రేమేందర్ గారు, ఇప్పుడు మీరు నాకు నచ్చిరు అనుకోండి, అర్ధ గంటల బయట మీతో సోపత్ చేస్తా అంటే మీరు వద్దంటారు. ఇవాళ మీరు మీ నాయకత్వాల మీద విశ్వాసం సన్నగిల్లి మీ నాయకత్వాల మీద విశ్వాసం కోల్పోయినామని వారి మాటల్లో చెప్తా ఉంటే ఆ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఆ నాయకత్వం లేమిని, ఆ నాయకత్వంలో విశ్వాసం ఎందుకు కోల్పోతా ఉన్నారనే ఒక చింతన బయటకు చేయాల్సింది. ఇంతకుముందు నేను చూసేది ప్రతి పిసిసి కానీ లేకపోతే పెద్ద పెద్ద నేషనల్ పార్టీలు అన్నీ కూడా చింతన బయటకులు ఉండేటి అండి, సెపరేట్ ప్లీనరీలు కాకుండా. ఇవాళ కనిపిస్తున్నాయా? చింత చెట్లు లేవు, చింతన బయటకులు లేవు. ఇవాళ మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఆలోచన చేయాలి. ఒకటి, తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక సరళిని వ్యవహరించినారు. ఇవాళ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మరి ఇటువంటి దశలో మనం కూడా అనవసరంగా ఆ పార్టీలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేసి మన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనలు వారికి ఉండొచ్చు. మీరే అంటారు, ఒకవేళ పార్టీకి రాజీనామా చేయకుండా మా వెంబడి ముఖ్యమంత్రి గారికి వచ్చి దరఖాస్తు ఇచ్చిపోయారు అనుకో, రేపు తెల్లారి మీరే ఊహాగానాలు రాస్తారు, మీడియా ఒప్పుకుంటుందా? అట్లా దాని బదులు అనవసరంగా డైరెక్ట్ గా చేరిపోతే బాగుంటుందని వారి ఉద్దేశం కావచ్చు, వారి నియోజకవర్గ ప్రజల ఒత్తిడి కావచ్చు. మీరు ఇంతకుముందు అన్నారు, అసలు ఈ దేశములో ఫిరాయింపుల విత్తనాలను వెదజల్లింది, నాటింది ఈ కాంగ్రెస్ పార్టీయే. దాన్ని పెంచి పోషించింది బీజేపీ పార్టీ. నేను చెప్పాలనా ఎంతమందిని మీరు చేర్చుకున్నారో? ఎన్పీ సింగ్ కూతురు మీరు వచ్చిన మొట్టమొదట్లోనే చేర్చుకున్నారే ఎంపీని. మొన్న పూలే గారిని ఏ రకంగా చేర్చుకున్నారు మీరు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటనలు ఏంటి? ఇక్కడ చేర్చుకోలేదా మొన్న మీరు? మా దాంట్లో ఎవరైనా ఏ పార్టీలో రిజెక్టెడ్ మెటీరియల్ ఉన్నా ఇవాళ బీజేపీకి వస్తున్నారు. ఫిరాయింపుల భయం పట్టింది ఎప్పుడు? హరీష్ రావుతో పాటు విజయశాంతికి ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడు? అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఎంత కసి ఉండాలి రాజశేఖర రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి కొడుకు మీద? రిటర్న్ గిఫ్ట్ జగన్ను ముఖ్యమంత్రి చేయడానికి ఆడ ప్రయత్నాలు చేస్తున్నావు అంటే నీ అవకాశవాదం చూడు. అంటే ఎవరు చేసిండ్రు, ఎవరు నీ పార్టీని నాశనం చేయడానికి చేసిండ్రో ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి 1000 కోట్లు పంపించుడు, సాఫ్ట్వేర్ యూజ్ చేసుడు, అన్ని రకాల మేనేజ్మెంట్లు చేస్తున్నవే. ఇలా కాంగ్రెస్ పార్టీ నీకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ చేయాలి, కాంగ్రెస్ పార్టీనే తుడిచిపెట్టుకుంటూ చేయాలంటే ఇది ప్రజలు గమనించరా? నడిచినోనికి నడిచినంత కాలం అవుతుంది. రేపు ప్రజలు తిరగబడే రోజు వచ్చినప్పుడు అన్ని రకాలుగా జరుగుతుంది శాస్త్రం, అది సమస్య ఏం కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి జాతీయ పార్టీ వచ్చి టిఆర్ఎస్ పార్టీలో విలీనం అంటే జనం నవ్వడానికి ఉండదా? అసలు వీళ్ళు నాయకత్వం అంతా వీక్ అన్నట్టే కదా. గండ్ర వెంకటరమణ లాంటి సీనియర్ ఇప్పుడు ఈ నాయకత్వం మీద నమ్మకంతోనే కదా ఈ మీ నాయకత్వం మీద ఇంత పెద్ద పొడింగు నాయకత్వం అనే కదా తర్వాత ఈ 19 మందిని ప్రజలు గెలిపించింది. మరి నువ్వెందుకు నీ మీద నీకే నమ్మకం లేకపోకుండా నాయకుని మీద నమ్మకం అంటే ఎట్లా ఉండాలి నీకు? ఎస్, ముఖ్యమంత్రి అంటే ఇంతకుముందు సీన్ అన్నాడు, ఏమన్నాడు? ముఖ్యమంత్రి అంటే ప్రేమ ఉండొచ్చు, ముఖ్యమంత్రి అంటే పోవాలండు, పోండి ఎవడొద్దు అంటాడు, రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. ఒకటి ఈ రోజు ఈ రాజకీయాలలో ఈ పార్టీలు మార్చడం అనేది మీకు వింతగా కనిపిస్తుందా? దీనికి ఇంతకుముందు మీరు మాట్లాడితే ఏమంటారు? ఇందిరాగాంధీ టైంలో రామ్లాల్ లాంటి గవర్నర్లను మళ్ళా తీసుకొస్తాం, 356 ఆర్టికల్ పెడతాం, ఇట్లాంటి పార్టీని ఆమోదిస్తారా చెప్పండి. కాంగ్రెస్ మీరు చెప్పండి, మీరు ప్రజాస్వామ్యాన్ని తుంగలో కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ తాటూరు శ్రీనివాస్ గారు, తెలంగాణ రేపు 10 మళ్ళా ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.